అందరికీ నమస్కారము. ఈరోజు మీతో మాట్లాడబోయే టాపిక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అంటే మనుషుల మధ్య మానవ సంబంధాలు అనేది ఏ విధంగా గట్టిగా డెవలప్ చేసుకోవాలి, దీని మీద మాట్లాడుతున్నాను. మనం చూస్తూ ఉంటాం, ఎవరికైతే మంచి రిలేషన్స్ ఉంటాయో, ఎవరైతే బాగా మాట్లాడతారో, ఎవరైతే మంచిగా అందరితో మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానివ్వండి, వాళ్ళ బిజినెస్లో కానివ్వండి, వాళ్ళ కెరియర్లో కానివ్వండి, ప్రతి చోట వాళ్ళకి మంచి విజయాలు పొందే అవకాశం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరు కూడా వాళ్ళలో ఉండాలంటే కనుక ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ నేర్చుకోండి. సో మనం జనరల్గా చూస్తూ ఉంటాం సొసైటీలో, కొంతమంది ఎప్పుడైతే మనల్ని కలుస్తారో వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఉంటాం, వాళ్ళు ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాం. దీన్నే మనం అతిథి దేవోభవ అంటాం, హ్యాపీగా ఉంటాము. ఇంకా సెకండ్ కేటగిరీ పీపుల్, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వెళ్ళిపోతారో మనల్ని వదిలేసి అప్పుడు హ్యాపీగా ఉంటాము. మీరు ఏ కేటగిరీలో ఉండదలుచుకున్నారు? మొదటి కేటగిరీలోనే కదా. అలా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫస్ట్ది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చక్కగా మాట్లాడటం, మన యొక్క భావాలని, మన యొక్క ఫీలింగ్స్ని చక్కగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూల్గా, కామ్గా, మంచిగా ఎక్స్ప్రెస్ చేయడం. ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే కనుక మన రిలేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. సో ఇక్కడ మనం చిన్న చిన్న పదాలు వాడచ్చు. థ్యాంక్ యూ, సారీ, వెల్కమ్, మీరేమనుకోకండి, ఇలా చేస్తే బాగుంటుందా, సలహా తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. ఇలా చేద్దామా, ఇలా చేస్తాను అనకుండా ఇలా చేద్దామా, అలా చిన్న చిన్న మంచి వర్డ్స్ యూజ్ చేయండి. దీంతో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. ఇది ఎలా మనని మనం కంట్రోల్ చేసుకోవాలో కూడా ఈ ఎగ్జాంపుల్లో మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఒకసారి ఒబామా గారు ఆయన వైఫ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాడు. రెస్టారెంట్కి వెళ్ళగానే రెస్టారెంట్ ఓనర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒబామా వచ్చాడు నా రెస్టారెంట్కి అనేసి చక్కగా వాళ్ళకిద్దరికి హృదయపూర్వకంగా ఆహ్వానం చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాడు. తర్వాత వైఫ్తో కొంచెం క్లోజ్గా మాట్లాడుతుండేసరికి ఇక ఒబామాకి డౌట్ వస్తుంది, ఏంటి నా వైఫ్తో మాట్లాడుతున్న, ఇది జనరల్గా జెంట్స్ నేచర్ కదా. సో అండ్ వైఫ్ని అడిగేస్తాడు, ఎందుకు క్లోజ్గా ఉంటున్నాడు అతను, తెలుసా నీకు ఏమైనా ఐడియా ఉందా ఆయన గురించి అంటే, అవును, ఆయన నా క్లాస్మేట్, నీతో మ్యారేజ్ అవ్వకపోయి ఉంటే కనుక ఆయనతో మ్యారేజ్ అయ్యేది అనగానే ఇక్కడ తనకి నేచర్ కదా, వెంటనే జలస్ అయిపోయి ఒక మాట అంటాడు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ వైఫ్ అయ్యావు. ఆయనను మ్యారేజ్ చేసుకునంటే ఒక రెస్టారెంట్కి ఓనర్ వైఫ్ అయ్యేదాన్ని. అప్పుడు లేడీ ఎలా రియాక్ట్ అవ్వాలి? టెన్షన్ ఫీల్ అవ్వకూడదు, ఏ మాత్రము ఈగో మీద హర్ట్ అయినట్టు అలా ఏమి ఫీల్ అవ్వకుండా కూల్గా ఆన్సర్ చేయాలి. అక్కడ ఆమె ఎలా మాట్లాడుతుందంటే, మేబీ ఒకవేళ ఆయనని మ్యారేజ్ చేసుకునంటే ఆయననే యుఎస్ఏ ప్రెసిడెంటే అయ్యేవాడేమో కదా. సింపుల్. అక్కడ మనం మాట్లాడే విధానము, దానికి మనం హాట్గా గట్టిగా అరవడము, లేకపోతే ఇంకేదైనా ఆయనకి ఇంకో చురక తగిలించడం, ఇలాంటివన్నీ వద్దండి. కూల్గా మాట్లాడండి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. చక్కగా మాట్లాడడం, మంచి వర్డ్స్ సెలెక్ట్ చేయడం, చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేయండి, అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా మంచిగా మాట్లాడండి, రిలేషన్స్ బాగా దగ్గర అయ్యేటట్టు మాట్లాడండి. ఇది ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే లిసనింగ్ స్కిల్స్. వినండి చక్కగా, అవతల వాళ్ళు ఏది చెప్పినా కానీ మనం వినాలి. వింటే కనుక అవతల వాళ్ళకి మన మీద మంచి ఒపీనియన్. ఇప్పుడు నేను ఏం చెప్పినా వింటున్నారు. ఎప్పుడు వింటాము? అవతల వాళ్ళ మీద మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వింటాం. కాబట్టి వినండి వాళ్ళు చెప్పినది. ఇక్కడ లిసనింగ్ స్కిల్స్ సంబంధించి, ఆయన వినడానికి సంబంధించి మీకు ఒక చిన్న మైథలాజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే శూర్పణఖ వెళ్ళి రావణునికి చెప్తుందో, రాముడు లక్ష్మణుడు నా చెవులు ముక్కు కోసేశాడు అని చెప్పేసి, రావణుడు ఏం చేస్తాడు? వింటాడు. లిసనింగ్ స్కిల్స్ ఆయనకు ఉన్నాయి, వింటాడు. విన్న వెంటనే అతను ఏం చేయాలంటే ఆలోచించాల, అంటే థింకింగ్ క్యాప్ పెట్టుకోవాలి. థింకింగ్ క్యాప్ అంటే ఎవరైతే ఏం చెప్తారో వాటిని వింటూ ఆలోచించి వెంటనే తర్వాత దాన్ని ఆలోచించిన దాని ప్రకారం రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ రావణుడు అలా చేయలేదు. విన్నాడు, వెంటనే వెళ్ళి ఇక లక్ష్మణుడు సీత దగ్గరికి వెళ్ళి సీతను ఎత్తుకు రావడం, ఇక రామాయణం మీకు అంతా తెలిసిందే. ఇక్కడ ఒక్క చిన్న మాట, రావణుడు ఒక చిన్న మాట అనాల్సింది, ఎందుకు వాళ్ళు అలా నీ ముక్కు చెవులు కట్ చేశాడు. ఆ ఒక్క మాట అని అంటే రామాయణం ఇంత అయ్యేదే కాదు. కాబట్టి ఎప్పుడైనా మీరు వినండి, విన్నప్పుడు మీరు ఆలోచించండి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని బట్టి మీరు రెస్పాండ్ అవ్వండి. అండ్ మూడో ప్రిన్సిపల్ బాడీ లాంగ్వేజ్. మన యొక్క బాడీ లాంగ్వేజ్ చక్కగా ఉంచుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, మన ఫేషియల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన యొక్క అపీరెన్స్ చూడడానికి ఎలా ఉన్నాం మనము. సో ఇదంతా అంటే మనం మాట్లాడే తీరు, మనం నిల్చునే విధానము, మనం కూర్చునే విధానము, ప్రతి ఒక్కటి బాడీ లాంగ్వేజే.
జనరల్గా జనాలు ఏంటంటే లాంగ్వేజ్ కంటే బాడీ లాంగ్వేజ్ని ఎక్కువగా నమ్ముతారు. మీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు సూట్ అవుతే కనుక ఎక్సలెంట్, మీకు ఇక తిరిగే లేదు. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. 3 ప్రిన్సిపల్స్ అండి. 3 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఇంటర్పర్సనల్ స్కిల్స్, మీ యొక్క రిలేషన్స్, మానవ సంబంధాలను చక్కగా మీ బిజినెస్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కడైనా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్లో మీకు ఒక చిన్న మాట చెప్తాను. చాలా మందిలో ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ రాకపోవడానికి 2 కారణాలు. ఒకడికేమో చెప్పడం రాదు, ఇంకొకటికేమో వినడం రాదు, అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ చెప్పేవాడికి సరిగ్గా చెప్పకపోయినా అక్కడ మనకి సంబంధాలు ఉండవు, ఇక్కడ వినేవాడు సరిగ్గా వినకపోయినా అర్థం చేసుకోలేకపోయినా కానీ ఉండవు. కాబట్టి సరిగ్గా చెప్పండి, సరిగ్గా వినండి. ఈ 2 ఉంటే కనుక ఇంటర్పర్సనల్ స్కిల్స్లో మీరు ఎక్సలెంట్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక చేయండి. చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ త్వరగా వస్తాయి. ఈ ఛానల్ పెట్టిందే చాలా మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. మీకు ఈ టాక్ నచ్చితే చాలా మంది షేర్ చేసుకోండి. అండ్ నేను ఈ మధ్య ఒక ఫేస్బుక్ పేజ్ కూడా ఓపెన్ చేశాను. ఆ పేజ్కి వెళ్ళి లైక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఫేస్బుక్ మాత్రం కొంతమందికి ఉన్న నా ఫ్రెండ్ సర్కిల్, నా రిలేటివ్సే ఉన్నారు దాంట్లో. ఫేస్బుక్ పేజ్ మనందరి కోసం. దాన్ని లైక్ చేయండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్.